చనిపోయిన పప్పు కురుపను కొడుకువి కదా నువ్వు? అవునరా, పప్పు కురుపుని కొడుకునే. శభాష్! దేశం కోసం బతికిన పప్పు కురుపు కొడుక్కి ఇంత ధైర్యం ఉండాలి. కానీ నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఆ రోజు నీ తండ్రి తల నరికిన తక్కువ జాతి వాళ్ళని ఏమీ చేయని ఆ రాజ కుటుంబానికి విశ్వాసంగా ఎందుకుంటున్నావు? మీ నాన్న చనిపోతుంటే చూస్తూ ఉండిపోయారు. అనాథల్లా మారిన మీ కుటుంబాన్ని పట్టించుకున్నారా? పసిబిడ్డల్లో ఉన్న నిన్ను మీ చెల్లిని పెంచడానికి మీ అమ్మ ఆ రోజు ఎన్ని కష్టాలు పడిందో మా నాన్న నాతో చెప్పారు. దొంగవి నువ్వు నాకు ఉపదేశాలు ఇస్తావు. ఇదేమి ఉపదేశం కాదు. ఆ రోజు పస్తులతో ఉన్న మీకు అన్నం పెట్టి ఆదరించింది నేనన్న విషయాన్ని చెప్తున్నాను. అందులో ఉన్న రత్నాల్లో కొన్ని కోట్లు విలువ చేస్తాయి. అందులో సగం నేను నీకు ఇచ్చేస్తాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? వద్దు, మీ అమ్మ చెల్లెల మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. దయచేసి నా మాట నమ్ము. న్యాయం తప్పిన ఈ ప్రభుత్వంలో డబ్బుకు మాత్రమే విలువ ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. నీ పేరేంటి? నీలన్. నీకు కాయంకులకు వచ్చుండి తెలుసా? అది అతను ఇక్కడికి వచ్చాడా? మాకెలా తెలుస్తుంది చెక్కవర్? అతను అడవిలోనే ఉంటాడు. అడవిలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళ నగలు ధనం కొట్టేస్తాడు. అదే వాడి పని. ఓహో, అందుకేనా కొద్ది రోజుల క్రితం వచ్చి చేపల సంతలో దండోరా వేశావు? ధనవంతుల దగ్గర ధనం లాక్కొని పేదవాళ్ళకిచ్చే దైవం కాయింకుల కూర్చుని అని చెప్పావు కదా. అయ్యా అది చెప్పరా, చెప్పు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ప్రాణాలు పోతాయేమో అని భయపడ్డాను. వాడి గురించి పొగిడితేనే మాకు నూకలిస్తాడు. ఆకలికి తట్టుకోలేను. అందుకే నేను అలా చెప్పాను.